హాయ్ ఎవ్రీవన్, నమస్తే. నేను మల్లేశ్వరి, ఎస్ఎంజే కుకరీ వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో చెల్లి చేసే పద్ధతిలో కారపూస ప్రిపేర్ చేసుకుందాం. ఒక్కొక్క ప్లేస్లో మాండలికాన్ని బట్టి పేర్లు మారుతూ ఉంటాయి, జంతికలు, చక్రాలు అనేసి. మేమైతే ప్రకాశం డిస్టిక్లో కారపూస అని పిలుస్తాము. ఆల్రెడీ మన ఛానల్లో చెల్లి చేసే పద్ధతిలో చక్రాలు, చక్వడలు కూడా ఉన్నాయి. కారపూస ప్రిపేర్ చేసిన తర్వాత అమ్మ అయితే ఆనియన్స్ యాడ్ చేసి ఆ పిండిలో లాస్ట్లో, అంటే ఆ జంతికలు కొట్టడానికి సరిపడినంత పిండి లేనప్పుడు ఆ పకోడీ ప్రిపేర్ చేశారు. చాలా టేస్టీగా ఉంటుంది. అది కూడా మనం ఈ వీడియోలోనే చూద్దాము. 1 కప్పు వేపిన శనగపప్పు మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకొని జల్లించుకుందాము. కారపూసకైనా జంతికలకైనా మనం వాము యాడ్ చేసుకుంటాం కాబట్టి అరుగుదలకి ఏమీ ఇబ్బంది ఉండదు. కానీ వేపిన శనగపప్పు అయితే చిన్నపిల్లలు తిన్నా పెద్దవాళ్ళు తిన్నా కూడా డైజెషన్కి ప్రాబ్లం ఉండదు. వరిపిండి పొడిపిండే తీసుకున్నాను, నేను 3 గ్లాసెస్ తీసుకున్నాను. ఈ పిండి కూడా జల్లించుకుందాం. జల్లించి ఒకసారి 2 కూడా బాగా మిక్స్ చేసేసి సాల్ట్ 1 స్పూను, కారం 1 స్పూను, వాము వీడియోలో చూపిస్తున్న విధంగా అరిచేతులు వేసి కొంచెం నలిచినట్టుగా వేస్తే ఆ ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది. మీరు తీసుకున్న జంతికలు కొట్టడానికి ఏదైనా దిగదు అని అనుకుంటే కనుక పౌడర్ చేసి యాడ్ చేసుకోవచ్చు. వేడి నీళ్ళు మరిగించి పిండిలో యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుంటే కారపూస క్రిస్పీగా వస్తాయి. స్పూన్తో మిక్స్ చేసి పిండిని కొంచెం అదిమి పెట్టినట్టుగా ఉంచేసి కావాల్సినంత నీళ్ళు అంటే చూసి మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి, ఒకేసారి యాడ్ చేసుకోకుండా. నేనైతే పిండి తీసుకున్న ఆ గ్లాస్ ఉంది కదా, దాంతో 2 గ్లాసెస్ అయితే వాటర్ బాయిల్ చేసినాను, కానీ 1:30 నాకు సరిపోయాయి. కొంచెం గోరువెచ్చగా ఉంటుండగానే పిండిని ఒకసారి మిక్స్ చేసి వాటర్ ఏమైనా కావాలంటే చూసుకుని యాడ్ చేసి మిక్స్ చేసుకోవచ్చు. మనం హాట్ వాటర్ యాడ్ చేసాం కాబట్టి నూనె కానీ నెయ్యి కానీ వేయక్కర్లేదు. పిండి మిక్స్ చేసేసుకొని వెట్ క్లాత్తో కవర్ చేసేయాలి. పిండి మిక్స్ చేసుకునే ముందే ఆయిల్ స్టవ్ మీద హీట్ చేసుకుంటే టైం టేకింగ్ ఉండదు. వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి జంతికలు గొట్టంలో యాడ్ చేసిన ముందు వాటర్ చెయ్యి ఒకసారి చేసేసుకొని అలాగే జంతికలు కొట్టడానికి ఆయిల్ అప్లై చేస్తే మనం ఈజీగా జంతికలు ప్రిపేర్ చేసుకోవచ్చు. కొత్తగా జంతికలు కానీ కారపూస కానీ ప్రిపేర్ చేసేవారు వీడియోలో చూపిస్తున్న విధంగా సట్రానికి కానీ ప్లేట్ కానీ బౌల్కి కానీ ఆయిల్ అప్లై చేసి ఈ విధంగా ముందు జంతికలు అరేంజ్ చేసుకుంటే నూనెలో ఈజీగా వేసుకోవచ్చు. చేతికి సెగ తగులుతుందన్న ఇబ్బంది ఏమీ లేకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియోలో చూపిస్తున్న ఈ ఆయిల్ స్ట్రైనర్ అయితే మనకి ప్రత్యేకించి సపరేట్గా తీసుకోకర్ లేకుండా దీని మీదే మనం జంతికలు వేసుకుంటే దాన్ని ఆయిల్లో డిప్ చేసేసి చూస్తున్నారు కదా వీడియోలో, ఇంకా ఈజీగా ఉంటుంది. జంతికలు ప్రిపేర్ చేసుకునే ప్రతిసారి కూడా పాత పిండిని తీసేసి మళ్ళీ యాజ్ యూజువల్గా కొత్త పిండి పెట్టుకోవాలి. బాణలిలో కూడా మనం ముందుగా వేసిన ఆ జంతిక ముక్కలు కానీ అవి ఏమైనా ఉంటే ఎవ్రీ టైం కూడా క్లీన్ చేస్తూ ఉండాలి. కారపూస పిండి జంతికలు కొట్టడానికి సరిపడగా లేనప్పుడు అమ్మ అయితే ఇంకా అంటే ఇంచుమించుగా ఈ కారపూస ప్రిపేర్ చేయడం లాస్ట్కి వచ్చేసినప్పుడు ఆ కొంచెం పిండిలో ఉల్లిపాయలు అవి యాడ్ చేసి పకోడీ వేసేవారు. చాలా టేస్టీగా ఉండేది. ఆయిల్ బాగా మరిగి ఉండేదేమో, చాలా సాఫ్ట్గా వచ్చేవి క్రిస్పీగా. ఆ పిండిలో కొంచెం ఉల్లిపాయలు వేసుకుంటే కొంచెం జీలకర్ర, ఆల్రెడీ వామ్ వేసాము, డైజెషన్కి యూజ్ అవుతుంది. వేసుకుంటే కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకోవచ్చు. వీడియోలో చూపిస్తున్న విధంగా మిగిలిన పిండిలో 4-5 స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకుని ఈ కన్సిస్టెన్సీలో మిక్స్ చేసుకొని పకోడీ ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కొంచెం పిండిలోనే వేరుశనగ గుళ్ళు కూడా యాడ్ చేసి ప్రిపేర్ చేశారు, పల్లి పకోడీలాగా. వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. యూస్ఫుల్ టిప్స్ ఏమైనా ఉన్నాయి అనుకుంటే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు తెలిసిన కారపూస తయారీ విధానంలో టిప్స్ ఏమైనా ఉంటే తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.